వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుడి వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నేనేమైనా అది కేవలం ఆయన కృప. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు కూడా దేవుడి నామంలో అందరూ ఆనందంగా, సంతోషంగా దేవుడి నామంలో విశ్వాస జీవితంలో సాగిపోతున్నారని నమ్మి స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఇది సబ్జెక్ట్ ఏంటంటే ఏ వాచ్మెన్ ఆన్ ద వాల్స్. ఒక వాచ్మెన్ యొక్క పని ఏమిటి, వాచ్మెన్ ఏం చేయాలి, దాని గురించి మనం ఈరోజు వాక్యం ద్వారా చూసుకుందాము. యెహెజ్కేలు 3వ అధ్యాయం 16 నుంచి 21వ వచనాల వరకు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెహెజ్కేలు 3వ అధ్యాయము 16. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు కావలిగా నేను నిన్ను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణం అవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయుగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని వారిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా వేచుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామడివైన ప్రభావం ఈ అప్రంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చినానైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. నీ వాక్యం నడిపి దయచేసి మాతో మాట్లాడి మేమైనా విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలనో, ఎలా ఉండవాలనో మాకు నేర్పించి మహింపదుమని యేసునందుకు ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమె మొదటిగా యెహెజ్కేలు గురించి మనం క్లుప్తంగా 2-3 విషయాలు చూసుకుందాం. యెహెజ్కేలు హీబ్రూ భాషలో ఏంటంటే యెహెజ్కేలు అనే పేరుకి అర్థం పురుషార్థపు పేరు. ఇది ఒక పురుషునికి అర్థం ఇచ్చే పేరు మాట. దీని అర్థం ఏంటి? యెహెజ్కేలు అనే దానికి హీబ్రూ భాషలో ఒక పురుషార్థపు పేరు అని దీని అర్థం. అంటే దేవుని బలం మరియు ఇంటి పేరుగా ఉపయోగించవచ్చని చరిత్ర చెబుతోంది. బైబిల్లో యెహెజ్కేలు అనేది ఒక హీబ్రూ పదం. ఇది ఒక ప్రవక్త పేరు, హీబ్రూ ప్రవక్త పేరు. అతడు రచించిన పుస్తకం కూడా యెహెజ్కేలే. దీని అర్థం ఏంటంటే దేవుడు బలపరుస్తాడు అని అర్థం. ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త బబులోను చెరలో సేవ చేస్తూ ఈ యెహెజ్కేలు ప్రవక్త బబులోను చెరలో కూడా ఉండి సేవ చేస్తూ దేవుని మహిమ యొక్క దర్శనాలు మరియు ఇశ్రాయేలు భవిష్యత్తు పునరుద్ధరణ వాగ్దానాలను కలిగి ఉన్న తీర్పు గురించి మరియు ఆశ యొక్క సందేశాలను అందిస్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలు భవిష్యత్తు దాన్ని ఎలా పునరుద్ధరించాలి, ఆ వాగ్దానాలు, ఆ తీర్పు గురించి, ఆ యొక్క ఆశ గురించి వాళ్ళకి సందేశం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఇశ్రాయేల్కి ఒక కావలివాడుగా నియమించడాన్ని వివరిస్తోంది. కావలివాడు ఇశ్రాయేల్ ప్రజలకి ఈయన ఒక కావలివాడు. అంటే రాబోయే తీర్పు గురించి ప్రజలను హెచ్చరించడం, దేవుడు ఏం చెప్పాడో అది చెప్పడం ఈయన యొక్క బాధ్యత, పని అయినది. ఈయన ప్రజలను హెచ్చరించడం ఒక బాధ్యత మాట. ఆ తీర్పు గురించి చెప్పడం ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. కావలివాడి పని ఏంటి? కావలి కాయడం. ఆ ఇంట్లో కానీ, అపార్ట్మెంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ, ఎక్కడైనా ఒక సెక్యూరిటీ ఉన్నాడంటే, వాచ్మెన్ ఉన్నాడంటే అతను ఆ ఇంటిని, లేకపోతే ఆఫీసుని, అపార్ట్మెంట్లంతని కాపాడాలన్నమాట. ఇక్కడ ఈ నగర గోడలపై నిలబడి శత్రువుల యొక్క కదలికలు, శత్రువులు ఎలాగొస్తున్నారు, వాళ్ళ కదలికలు ఏమిటి గమనించి ప్రజలను హెచ్చరించడం ఈయన బాధ్యత. ప్రజలను ఆ శత్రువుల బారి నుండి హెచ్చరించడం ఈయన బాధ్యత. ఆ రాబోయే తీర్పు గురించి చెప్పడం ఈయన బాధ్యత. దేవుడు తనకి ఏ సందేశం ఇచ్చాడో ఆ సందేశం గురించి, ఆ హెచ్చరిక గురించి చెప్పడం ఈయన బాధ్యత. ఆ పనిలో ఈయన ఈ ప్రవక్తకి ఆ పని ఇవ్వబడింది. ఆ పనిలో ఈ ప్రవక్త విస్మరిస్తే, ఒకవేళ చెయ్యకపోతే వినాశనాన్ని గురించి యెహెజ్కేలు ఆ ప్రజలకు చెప్పాలి. అది చెప్పకపోతే
వాళ్ళు వినకపోతే కూడా ఏం జరుగుతుందో మనం చూద్దాం. కానీ వారు విననట్లయితే యెహెజ్కేలు తన బాధ్యతను నెరవేర్చినట్లు అవుతుంది. వాళ్ళు వినకపోయినా కూడా తన బాధ్యత తను నెరవేర్చినట్లు అవుతుంది. ఆయన వారిని హెచ్చరించిన వారు పశ్చాత్తాపడకపోతే, వాళ్ళకి హెచ్చరించిన వాళ్ళు పశ్చాత్తాపడకపోతే వారు తమ పాపానికి చనిపోతారు. కానీ యెహెజ్కేలుకి ఆ బాధ్యత వర్తించదు. నిర్దోషిగా విడుదలవుతాడు. ఎందుకంటే ఆయన బాధ్యత ఆయన నెరవేర్చాడు. దేవుడు చెప్పమన్నది చెప్పాడు. కావలి కాయడంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు చనిపోతే, వాళ్ళు వినకపోతే, ఈ ప్రవక్త చెప్పింది వినకపోయినా వాళ్ళు వినకుండానే చనిపోతే అతను నిర్దోషిగానే ఎంచబడతాడు. అతను విడుదలవుతాడు అన్నమాట. దానికి అతడు బాధ్యుడు కాదు. కాబట్టి ఆ పాపాన్ని నుంచి తను చేయలేకపోయిన కావలి వారి డ్యూటీ సక్రమంగా చేయలేని పాపం గురించి ఆయన విడుదలవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి నీకు నాకు దేవుడు అప్పగించిన పనిని మనం సరిగ్గా చేస్తున్నామా, సక్రమంగా చేస్తున్నామా? మనకు కూడా బాధ్యత ఉందన్నమాట. కానీ ఇంకా ఏం చెప్తున్నాడంటే విడుదల. అదేవిధంగా ఒక నీతిమంతుడు చెడువైపు తిరిగితే యెహెజ్కేలు వారిని హెచ్చరించకపోతే, వాళ్ళని హెచ్చరించకపోయినా వారి మరణానికి అతనే బాధ్యుడు. వాళ్ళకి చెప్పకపోయినా నీతిమంతుడు చెడువైపు తిరిగితే ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త వారిని హెచ్చరించకపోతే వారి మరణానికి అతనే బాధ్యుడవుతాడు. అయితే నీతిమంతుడు హెచ్చరించబడి అతనికి హెచ్చరింపబడి చెడువైపు వెళ్ళినప్పుడు, ఇది కాదు నాయన, ఇలా ఉండకూడదు నాయన అని హెచ్చరింపబడి చెప్పినప్పుడు చెడువైపు తిరగకపోతే, అయితే నీతిమంతుడు హెచ్చరించబడి చెడు ఉండి తిరిగితే బ్రతుకుతాడు, తిరగకపోతే చనిపోతాడు కదా. అయితే నీతిమంతుడు హెచ్చరింపబడి చెడువైపు తిరగకపోతే వాడు బ్రతుకుతాడు, అతను బతుకుతాడు. మరియు యెహెజ్కేలు ఆత్మరక్షణ పడుతుంది. అతను బాధ్యుడు కాదన్నమాట. ఎందుకంటే అతను బతికాడు, చెడు మార్గం నుండి తప్పుకున్నాడు. ప్రవక్త చెప్పిన ఆ నీతిమంతుడు తప్పిపోయినప్పుడు ఆ ప్రవక్త హెచ్చరించిన విధానము, ఆ ప్రవక్త చెప్పిన మాటలు విని అతను చెడువైపు తిరగకుండా తాను మంచి మార్గం వైపు నడుచుకోవడానికి ఈ యెహెజ్కేలు ఉపయోగపడ్డాడు. కాబట్టి ఈయన ఎటువంటి బాధ్యత లేదు. యెహెజ్కేలు ఆత్మ రక్షింపబడుతుంది అనగా ప్రవక్త బాధ్యత ఉండదు. యాకోబు 5:20 చూసుకుంటే, పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పిపోయినని తాను తెలుసుకునేవాడు. యాకోబు పత్రికలో ఇలా అన్నాడన్నమాట. 5:20 పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు. తప్పు మార్గం నుండి దేవుని మాటలు చెప్పి వాడిని ఆ తప్పు మార్గం నుండి వినిపిస్తే మరణం నుండి ఒక ఆత్మను రక్షించినట్లు అవుతాడు, నిత్య జీవానికి అతను నడిపించినట్లు అవుతాడు, అనేక పాపములు చేయకుండా కప్పివేసేవాడిగా తెలుసుకొని వాళ్ళని ఇక్కడ యాకోబు పత్రికలో ఉంది. మరి మీరు నేను అలాగ చెప్తున్నామా? దేవుని వాక్యాన్ని అలాగా అనేకులకు పంచుతున్నామా అని మన విధి ఏంటంటే, వాళ్ళు విన్నా వినకపోయినా మన బాధ్యత మనం చెప్పవలసిన వారమే ఉన్నాం. అలాగే యూదా పత్రికలో చూసుకుంటే 1:23 అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించడం. ఒకరిని రక్షించడం అంటే, ఒకళ్ళకి దేవుని మాటలు చెప్పడం అంటే చాలా కష్టం. అగ్ని ఎంత మండుతూ ఉంటుందో ఆ అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించబడి కష్టం మాట, అంత కష్టంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దాన్ని అసహించుకొనచో భయంతో కొందరిని కరుణించండి. శరీర సంబంధమైన అపవిత్రతో ఉన్న వాళ్ళ ప్రవర్తనని చూసి ఏమాత్రము దానికి ఒప్పుకోకూడదు. ఆ ప్రవర్తనకి దాన్ని అసహించుకొనుచోనే భయంతో కొందరిని కరుణిస్తూ దేవుని మార్గం వైపు నడిపించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. వాళ్ళ అపవిత్రులతో, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనలతో ఉన్నారు. కానీ ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అంగీకరించక దానిని అసహించుకుంటూనే భయంతో కొందరిని కరుణించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇందులో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఈ వాక్య భాగం యెహెజ్కేలు పిలుపులో ఒక ముఖ్యమైన భాగం. పిలుపులోనే ఒక ముఖ్యమైన భాగం ఈ వాక్య భాగం. దేవుని సత్యాన్ని ప్రజలకు తప్పకుండా చెప్పాల్సిన కాపలాదారుడిగా అతని యొక్క పాత్ర నియమించాడు. అతన్ని ఒక కాపలాదారుడిగా నియమించాడు, బాధ్యత అప్పచెప్పాడు.
మరియు అపారమైన బాధ్యతను అప్పగించాడు. ఏం బాధ్యత? అపారమైన బాధ్యత ఇచ్చాడు. తద్వారా దేవుని శిక్ష నుండి తన్ను తాను రక్షించుకోవాలి. తన్ను తాను రక్షించుకోవాలి, ఇతరులను రక్షించాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. మరి మనం ఇందులో చూసుకున్నది ఏంటంటే, మన మీద కూడా బాధ్యత ఉంది. ఏంటంటే మనం కూడా కాపలాదారులు, ఆత్మల్లో సంపాదించాలి, దేవుని వైపు నడిపించాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి, కొందరిని కరుణించి వాళ్ళని రక్షించాలి, పాపిని వారి మార్గం నుండి తప్పించాలి అని దేవుడి వాక్యం సెలవిస్తోంది. మళ్ళీ అనేక పాపాలు చేయకుండా ఉండేలాగా రక్షించాలని తెలుస్తుంది. అపవిత్రత నుండి వాళ్ళని రక్షించాలని, అసహించుకుంటూనే ఆ పాపాన్ని, వాళ్ళని కాదు, అసహించుకుంటూనే పాప ప్రవర్తన, అపవిత్రత అసహించుకుంటూనే దేవుని భయముతో, దేవుడు మనకిచ్చిన బాధ్యతను భయముతో నిర్వర్తించాలని, కరుణించి వాళ్ళని దేవుని వాక్యం వైపు, దేవుణ్ణి తెలుసుకునేలా చేయాలని, నీ బాధ్యత తెలుసుకునేలా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మన బాధ్యత ఏంటి? ఒక కాపలాదారులు, అంటే ఆత్మలను సంపాదించి ఆత్మలని పాపం నుండి రక్షించే ఒక కాపలా మాట మనది. ఆత్మలని పాపం నుండి రక్షించే ఒక కాపలా పని మనం కనిపెట్టాలి. వాళ్ళకి మనం చెప్పగలిగినంత చెప్పాలి, ప్రార్థన చేయాలి, నిత్య జీవానికి నడిపించాలన్నమాట. అది మన బాధ్యత అయింది. ఆ కాపలా పని మనది అయింది. కాబట్టి నువ్వు నేను ఎలాగున్నావు మనకి తెలుసు. మన ఇంట్లో వాళ్ళకి ఎవరి సంగతో ఎందుకు, మన ఇంట్లో వాళ్ళకి చెప్తున్నామా, మన బంధువులకి చెప్తున్నామా, మన స్నేహితులకి చెప్పి వదిలేస్తున్నాం. బలవంత పెట్టడం లేదు, ఎవరిని బలవంత పెట్టకూడదు. చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఈ బాధ్యత మనకి ఇచ్చాడు కాబట్టి ఈ బాధ్యతలో మనందరం కొనసాగింపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు ప్రకారం మనం ముందుకు సాగిపోయేలాగా ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడుగుల ప్రభ, మీ అభివృద్ధి పాల్గొన లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, మరి మీరు కూడా యెహెజ్కేలుకే కాదు, మాకు కూడా నాయన ఈ బాధ్యత అప్పగించారు తండ్రి. నాయన, మరి ఎలాగ మేము ఇతరులకి మీ గురించి చెప్పవలనో మాకు జ్ఞానం అనుగ్రహించి, వాళ్ళని నొప్పించక, పాపాన్ని ఒప్పుకొనక, ఆ పాపాన్ని అసహించుకుంటూనే కరుణతో అగ్నితో లాగినట్లు వారిని లాగి ఆ పాపం నుండి విడుదల చేసే జ్ఞానం మాకు అనుగ్రహించి, నిత్య జీవానికి నడిపించే జ్ఞానం మాకు అనుగ్రహించి, మీరు మాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా కాపలాదారు పనులు ముగించే కృపని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మహింపదమని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. మరొక వీడియో ద్వారా కలుసుకునే వరకు మీరు అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీ గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు నడిపిస్తున్నారు. అలాగే నన్ను ఇంకా నడిపించాలని కోరుతూ ఈ వాక్యాలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.